హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ మరో వీడియో విడుదల చేశాడు. ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి తన కలలో వచ్చారంటూ కొత్త డ్రామా మొదలుపెట్టాడు. బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాడాలంటూ దేవుళ్లు చెప్పారన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో కాషాయ వస్త్రం, మతం మత్తులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయని అన్వేష్ ఆరోపించాడు. ఆడవాళ్లకు అండగా ఉండాలని, వారి సమస్యలపై పోరాటం చేయాలని దేవుళ్లు చెప్పారన్నాడు. విష్ణుమూర్తి మీద ప్రమాణం చేసిన అన్వేష్ ఇకపై బూతులు మాట్లాడబోనని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా యూట్యూబర్ అన్వేష్ మరొక కొత్త వీడియోని విడుదల చేశాడు. ఇప్పటికే అతనిపై కేసులు బుక్ అయిన నేపథ్యంలో తాజా వీడియో మరో సంచలనంగా మారింది. ఇకపై బూతులు మాట్లాడబోనని విష్ణుమూర్తిపై ప్రమాణం చేస్తూ అన్వేష్ వీడియో విడుదల చేశాడు. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం యూట్యూబర్ అన్వేష్ మరొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవలే కొంతమంది వ్యక్తులను టార్గెట్ గా చేసుకొని తను బూతులు తిట్టడం, తర్వాత హిందూ దేవుళ్ళను కించపరిచే విధంగా కొంత బూతులు మాట్లాడినటువంటి సందర్భంలో ఇప్పటికే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అతని పైన 3 సెక్షన్ల కింద కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరోవైపు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం, తర్వాత అతను యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నటువంటి లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల అతను ఒక మెట్టు తగ్గాడని చెప్పాలి. వెంటనే క్షమాపణ కోరుతూ 2 రోజుల క్రితమే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళా తాజాగా కొద్ది నిమిషాల క్రితమే యూట్యూబర్ అన్వేష్ మరొక వీడియో రిలీజ్ చేశాడు. ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి తన కళలో వచ్చాడంటూ కూడా ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. బూతులు మాట్లాడుకోకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని దేవుళ్ళు చెప్పినట్లు ఆ వీడియోలో కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాషాయ వస్త్రము, మతం మత్తులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళకు అండగా ఉండాలి, ఆడవాళ్ళ సమస్యలపై పోరాటం చేయాలంటూ కూడా దేవుళ్ళు తన కళలో చెప్పారు. కాబట్టి దానిపైన ఇక్కడ నుంచి పోరాటం చేస్తా, విష్ణుమూర్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బూతులు మాట్లాడినటువంటి అంశంతో ఒక వీడియోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం నా అన్వేష్ అయితే మాత్రం వేరే కంట్రీలో ఉన్నాడు కాబట్టి అతనికి త్వరలోనే లుకౌట్ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.